సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మనల్ని చూచిన దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట నీ కొరకు నా కొరకు దేవుడు వినిపిస్తున్నాడు, మాట్లాడుతున్న దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వాక్కు ద్వారా ప్రభు మనల్ని దర్శించబోతున్న వేళ, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న భారాన్ని మోసుకొని వెళుతున్న వారలారా, సమస్త జనులారా, సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇక్కడ 3 మాటలు రాయబడ్డాయి. మొదటి మాట ఏమిటంటే భారం మోస్తున్న వారలారా, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా. అంటే మనను ఆయన చూసినప్పుడు భారంతో నడుస్తున్నామని గమనించాడు. ఇప్పుడు మనిషి, మీరు, నేను, మనం ఏదో ఒక భారం చేత ఏడవబడుతూనే ఉన్నాం. భారం అనే మాటకు నీవు నెత్తిన పెట్టిన బరువు అని అర్థం. ఇంకా చెప్పాలంటే నీ స్థితిని కృంగదీస్తున్న పరిస్థితి. అది వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ. ఈ రోజున యేసు ప్రభు నిన్ను చూచాడని చెప్పడానికి సంతోషిస్తున్నా. మీ గుండెల్లో ఏ భారం ఉందో నా దేవుడు చూస్తున్నాడు. అయ్యో, నన్ను నడిపించేవాడు లేకపోయాడే, నాకు ఆర్థికంగా సహాయం చేసేవాడు లేకపోయాడే, ఇక నేను ఏడవలేను, నేను ఇక నడవలేను అంటే రకరకాల సమస్యలు కృంగతీస్తూ ఉంటే, నెత్తిన పెట్టిన బరువులాగా ఉంటే, అడుగులు తడబడుతుంటే పైన అగమ్యంగా అనిపిస్తుందిగా. కానీ నన్ను చూసినవాడు, నిన్ను చూసినవాడు, కన్నీళ్లతో ఎవరు ఎక్కడ ఉండి విలపిస్తున్నా వారందరిని చూసినవాడు ఒక్క మాట అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా, మీరంతా నా దగ్గరకు రండి, నేను మీకు నెమ్మదిని కలుగ చేస్తాను, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. అందరూ ఆమేన్ అందామా? మీ ప్రాణములకు నెమ్మది కలుగునగాక, మీ జీవితాలకు విశ్రాంతి కలుగునగాక. కృంగిపోయి బరువు చేత, బాధం చేత మూలుగుతున్న సహోదరులారా, నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా దగ్గరకు రండి, నేను మీకు నెమ్మదిని కలుగ చేస్తాను. నా దేవుడు ఈ నెల నిన్ను ప్రేమించాడు గనక నీతోనే మాట్లాడుతున్నాను. నేనున్నానుగా, నేను నీ దేవుడిగా ఉన్నానుగా, నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగ చేస్తానని వాగ్దానం చేసిన ఆ దేవుని వాగ్దానం మీరును, మీ పిల్లలను, మీ కుటుంబమును అనుభవించుదురుగాక. నా దగ్గరకు రండి అంటున్నాడుగా, నేను నెమ్మది ఇస్తానంటున్నాడుగా. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన ఎవరో 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈయన్ని మనం విన్నంత వరకు నజరుడని యేసని, మన ఆరాధ్య దైవమని మనం ఎరుగుదాం. ఈయన గురించిన కొన్ని మాటలు మీతో చెబితే బాగుంటుంది. ఆయన ఎవరు అనే దానికి మీకు తెలియాలి అంటే
మొదటగా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. యెహోవానగు నేనే ఆ, మీకు పరిశుద్ధ దేవుడను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడు. నేను మీకు పరిశుద్ధ దేవుడను. బాగా ఆలకించండి. అక్కడ నేను మీకు అనే మాట అండర్లైన్ చేసుకోండి. నేను మీకు పరిశుద్ధ దేవుడను అంటే అర్థం ఏమిటి? ఆయన పరిశుద్ధుడట. ఆ పరిశుద్ధ దేవుడు ఇప్పుడనే మాట ఏమిటి తెలుసా? మీకు నేను దేవుడను, నేను పరిశుద్ధ దేవుడు మీకు అంటే ఆ పరిశుద్ధ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే ఆ పరిశుద్ధ దేవుడు మీకు ఏం చేయాలని పిలిచాడు, ఏం చేయాలని పిలుస్తున్నాడు. మొదటి మాట మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను. ఆయన పరిశుద్ధుడు అట. లోకంలో చాలామందిని చూసాం, కానీ అందరూ ఎంత అంత మచ్చగలిగిన వాళ్ళే. ఇప్పుడు ఆయన అంటాడు కదా, నీవేమో బాధలో ఉన్నావు, నీకేమో విశ్రాంతి లేదు, నీకు మెడ మీద బరువు ఉంది, ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి, కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి, వెనకేమో సమస్యలు తరుముతున్నాయి, బరువుతో పిల్లల్ని పెంచలేకపోతున్నావు, పెళ్లి చేయలేకపోతున్నావు, భక్తిలో జీవితాన్ని ఎడవలేకపోతున్నావు, ప్రభు దగ్గరికి నడవలేకపోతున్నావు, అందరికంటే మెరుగ్గా నిలబడలేకపోతున్నావు. ఈ భారంతో నీవుంటే ఆయన అంటాడు కదా, నేను మీకు పరిశుద్ధ దేవుడను అన్నాడు. ఆ మాట వల్ల మనకు కలిగేది ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధులుగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకో మాట చెబుతాను. బరువేమో భుజం మీద ఉంది, ఆ బరువుతో వాడు చేస్తుంటే నీ బరువుని నేను తీస్తానంటే బాగుంటుందిగా. అలా అనలా, ఏమన్నాడు? నేను నీకు పరిశుద్ధ దేవుడిని అంటాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయనకు తెలుసు ఈ మనిషికి బరువు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బరువు ఎట్లా అసనగాడికి సోకింది. మనిషి మొదట పవిత్రుడిగా పుట్టాడు, కానీ ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసి దేవుని మాట వినకుండా తన జీవితంలో పాపిగా మారాడు. పాపం బరువు అయ్యింది. ఇక అక్కడ నుండి ఇంటా బయట అన్ని బరువులు ఎక్కువైపోయాయి, భారంతోనే నడుస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ భారాలు నేను తొలగిస్తా, నీకు నెమ్మది కలగాలంటే ఈ బరువు తగ్గాలిగా, నీకు నెమ్మది కలగాలంటే ఈ అపవిత్రమైందంతా తొలగితే నీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది, అది నేను చేస్తా. పాపం ఎక్కడ ఉంటుందో బరువు అక్కడ ఉంటుంది. పాపభారం మనిషిని వెంటాడుతుంది. ఆ పాపం హంతకుడిగైనా, తాగుబోతునైనా, జోదగాడిగానైనా, హింసకుడైనా చేస్తుంది. అంటే ఇప్పుడు మనిషి మొదట్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు నేరాలు, ఘోరాలు, పాపాలు చేసి పాప ఫలితం అనే బరువును మోస్తున్నాడుగా. నీ బరువు నేను తీస్తాననకుండా రండి, నేనే పరిశుద్ధ దేవుడను. ఈ బరువును తొలగించాలని ఆయన ఏం చేశాడో తెలుసా? సిలువకెక్కి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. నన్ను క్షమించయ్యా అని, నన్ను కడుగయ్యా అంటే ఆయన రక్తం ద్వారా మొత్తం నిన్ను కడుగుతాడు. యేసు రక్తం ద్వారా నీ పాపాలు కడగబడినాక నీ ప్రాణం స్వేచ్ఛగా తేలిగ్గా ఉంటుంది. అప్పు తీరిపోయిన వాళ్ళకి ఎంత నెమ్మది ఉంటుందో పాపం తొలగిపోయిన వాళ్ళకి అంత నెమ్మది ఉంటుంది. అందుకని నా దగ్గరకు రండి, నేను మీకు నెమ్మదిని కలుగ చేస్తా. అంటే మీకు బాధ కలుగ చేసేది ఈ పాపమేగా, మీకు బాధ కలిగి చేసింది అక్రమ సంబంధమేగా, మీకు బాధ కలిగి చేసింది దొంగ వ్యాపారమేగా, ఇంత నష్టం చేసింది ప్రేమ లేకుండా ద్వేషం పెంచుకోవడమేగా, ఇంతకాలం ఈ జీవితం బరువు అవటానికి కానీ నీ వ్యక్తిగతంగా అక్రమ సంపాదనేగా. అది మొత్తం నేను కడుగుతాను, అది మొత్తం నిన్ను తీస్తాను, శుద్ధీకరిస్తాను. ఆ తదుపరి నీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది, ఇంతకాలం వ్యర్థమైన బరువును మోసానుగా, నా దేవుని దగ్గరకు వచ్చాక నేను పరిశుద్ధ దేవుడును నీకు అన్న దేవుడు నీకున్న బరువంతా ఆయన మోసాడు, శిలువ రక్తం ద్వారా కడిగాడు. రక్షించబడిన వారందరి జీవితంలో నెమ్మది, విశ్రాంతి కలుగునుగాక. ఈ రోజున ప్రభువును నమ్ముకుంటే పాపభారం తొలగితే నెమ్మది ఉంటుంది. అందుకే అంటాడు, నేను మీ దేవుడను, మీకు దేవుడను. అంటే అర్థం ఏమిటి? మన పాపాలను క్షమించి పాప భారాన్ని నుంచి తప్పించి మనల్ని తేలిక చేసి మన జీవితాన్ని జీవంతో నింపి దేవుని సొత్తుగా జీవింపజేయగలిగిన వాడు. ఏ వ్యక్తి పాపపు ఇష్టం నుంచి విడుదల పొందుతాడో, పాప భారం నుంచి విడుదల పొందుతాడో వానికి నెమ్మది కలుగునుగాక.
తర్వాత ఆయన పరిశుద్ధుడు గనక నిన్ను పరిశుద్ధుడిగా నడిపించి నిత్యమైన మోక్షానికి తీసుకుని వెళతాడు. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెబుతాను. తర్వాత ఒక మాట రాశాడు. ఏమని రాశాడు? ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే, ఇశ్రాయేలులకు సృష్టికర్తను నేనే, మీకు రాజును. రెండో మాట ఏమంటున్నాడు? ఇశ్రాయేలులకు సృష్టికర్తను నేనే, నీకు రాజును, నేను నీ సృష్టికర్తను అన్న మాట మొదట చెబుతాను. సృష్టికర్త ఏం చేస్తాడు? ఉన్నదాన్ని సృష్టించడు. దీన్ని తయారు చేశాడు ఒక వ్యక్తి. దీనిలాడినే నేను తయారు చేశాను అనుకోండి, నేను సృష్టికర్తను అవను, చూసిన దాన్ని చేసిన వాడిని అవుతాను. మన దేవుడు ఎవరట? మనకు సృష్టికర్త అట. అంటే మనల్ని ఎట్లా సృష్టించాలో ముందుగానే ఆయన నిర్ణయించాడు. ఈరోజు దండం పెట్టి చెప్పన, ఆయన నీ సృష్టికర్త అంటే ఎముకలు ఎక్కడ ఉండాలో ఎన్ని ఉండాలో సృష్టించాడు. గుండె ఎంత ఉండాలో గుండె ఎప్పుడు కొట్టుకోవాలో చెప్పాడు. పైనుంచి కింద వరకు నీ రూపాన్ని దిద్దితే ఒక భక్తుడు అంటాడు, ఆహా, నీవు నన్ను కలుగజేసిన విధానము చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆయన సృష్టికర్త. నేను నిన్ను సృష్టించాను అని మొదటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆయన సృష్టికర్త, మనం ఆయన చేసిన పనిగా ఉన్నాం. కానీ ఈ మధ్య దెబ్బతినిపోయాం, ఈ మధ్య ఒరిగిపోయాం, ఈ మధ్య బద్దలైపోయాం, ఈ మధ్య సృష్టికర్త చేతిలో ఉన్న వ్యక్తిలాగా బతకలేకపోయాం. అప్పుడు వెంటనే అయ్యో నా బ్రతుకు బద్దలైపోయిందిగా, ఒకప్పుడు పవిత్రుణ్ణి, ఒకప్పుడు నమ్మకస్తుని, ఒకప్పుడు బాగా బ్రతికాను, అన్ని విషయాలు యోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు బద్దలైపోయానుగా. అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను సృష్టికర్తను. భక్తుడు పిలిచన్నాడు, భక్తుడా తిన్నగా బయలుదేరి అక్కడ ఒక కొమ్మరి ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఆ కొమ్మరి వాని ఇంటికి ప్రవక్త వెళ్ళాడు. అతగాడు ఏం చేశాడో తెలుసా? మట్టిని తీసుకుని సారి మీద పెట్టి గిరగిరగిర తిప్పుతూ చేత్తోనే కొండ చేశాడు. భలే ఆశ్చర్యంగా ఉంది. ఈ లోపు మరో కొండ చేస్తుండగా ఏమైంది? వెంటనే అది ఒరిగిపోయింది. ప్రవక్త చూశారు, రే బంగారు లాంటి కొండ ఒరిగిపోయిందే అనుకుంటుండగా అతను ఏం చేశాడో తెలుసా? ఈ మట్టిని తీసి పారవేయకుండా ఆ విరిగిపోయిన, ఒరిగిపోయిన, కూలిపోయిన దాన్ని అలా తీసుకొని మరలా మట్టిలో వేసి మరలా కలయదొక్కి దాన్ని తీసుకొచ్చి మరలా సారి మీద పెట్టి మరలా కొండలాగా తయారు చేశాడు. ఇప్పుడు నీకు నాకు ఆయన చెప్పే పాఠం ఏమిటో తెలుసా? నేను మీకు సృష్టికర్తను. ఈ సృష్టికర్త చేసిన పని ఒరిగిపోయింది, కొండ విడిపోయింది, అది కుప్ప కూలిపోయింది, అయ్యో అనిపించింది. ఆయన అంటాడు, నేను సృష్టికర్తను ఎక్కడే ఉన్నానుగా. ఇర్మియా గ్రంథం 18:5లో చాలా తేటగా రాయబడిన మాట. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కొమ్మరి మట్టికి చేసినట్టు, ఈ కొమ్మరి ఈ మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. మీరు జిగటమన్ను కొమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చెయ్యొచ్చు ఆమేన్ అనండి. స్టూకీగా ఒక మాట చెబుతాను. దేవుని చేతిలో నీవు ఉన్నావు. కొమ్మరి చేతిలో మట్టి ఉంది. ఆ కొమ్మరి చేతిలో మట్టి కొండ విడిపోయింది, ఒరిగిపోయింది, జరిగిపోయింది. నువ్వు దేవుని చేతిలో ఉన్నావుగా. నీ వయసు ఎంతో నాకు తెలియదు. నువ్వు ఏ రకంగా ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళ జీవితంలో ఎక్కడ ఒరిగిపోయావో, ఎక్కడ పగిలిపోయావో, ఎక్కడ నిష్ప్రయోజనం అయిపోయావో, ఎక్కడ చెడు సహవాసంలో పడిపోయావో, ఎక్కడ భయంకరమైన అనారోగ్యం తెచ్చుకున్నావో, ఎక్కడ నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నావో, నీ జీవితాన్ని ఎంత పగలగొట్టుకుని పాడైపోయినా నా దేవుడు అంటాడు, నా వైపు చూడు, నా దగ్గరకు రండి, నేను సృష్టికర్తను. అంటే అర్థం ఏమిటో తెలుసా? మరలా నీకు క్రొత్త జీవితం ఇవ్వబోతున్నాను, మరలా క్రొత్త రూపం నేను ఇవ్వబోతున్నాను. ఈ రోజున సంతోషంగా సేవకుడిగా బల్లగుద్ది బలంగా చెప్పగలిగిన మాట, మీరు జీవితంలో ఓడిపోయిన, కృంగిపోయిన, అవమానపరచబడిన, ఒకవేళ మొక్కలే విడిపోయినా, ఆధారం లేకుండా అయిపోయినా, ఆకారం లేకుండా అయిపోయినా, ఒకప్పుడు ఔన్నత్యంలో ఉండి దిగజారినట్లున్నా, ఒకప్పుడు వెలుగులో ఉండి ఇప్పుడు చీకట్లో ఉన్నా, ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండి వ్యసనాల్లో ఉన్నా, ఏమీ కంగారు పడబాకండి. ఈరోజు సృష్టికర్త నిన్ను చూసి నా యొద్దకు రండి అని పిలుచుతున్నాడు. ఆ పిలిచిన వాడు సృష్టికర్త. ఆయన మరలా నిన్ను కొత్త రూపం చేయబోతున్నాడు, మరలా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నేను ఎరిగినంత వరకు
నా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నో రకాల నష్టాల్లో వ్యసనాల్లో ఉన్నవాడు ఆయన పాదాల మీద పడ్డారండి. వాళ్ళ జీవితంలో క్రొత్త జీవితం ఇచ్చి ఇక మేము బ్రతకమేమో, మేము ఆరోగ్యంగా ఉండమేమో, ఇక మా పిల్లల పెళ్ళిళ్ళు చేయలేమేమో అంటూ అనేక మంది వ్యధ చెందారు. కానీ వాళ్ళ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టాడండి. కట్టడానికి గల కారణం ఆయన సృష్టికర్త, తర్వాత మరలా కొత్త రూపాన్ని, కొత్త జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. ఈ రోజున సవాలుగా చెబుతున్నాను, మీ జీవితంలో ఈ నెల ప్రభు పాదాల దగ్గర రాగలిగితే రమ్మంటున్నాడు ఆయన. పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీవే నా సృష్టికర్త, పగిలిపోయానయ్యా, నేను ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నాను, బద్దలైపోయానయ్యా, చెడు సాంగత్యంలో నాశనం అయిపోయానయ్యా, పెద్దలు చెప్పినా వినలేదయ్యా, చిన్నలు చెప్పినా ఆలకించలేదయ్యా, దైవజనులు చెప్పినా వినలేదయ్యా, పగిలిపోయానయ్యా, ఎవరికి పనికిరాను అనుకున్నా. ఆయన అంటాడు, కంగారు పడబాకు, నీ కన్నెలను నేను తుడుస్తాను, తిరిగి నేను కొత్త రూపంగా చేయబోతున్నాను అని జీవితాలను మార్చిన వాడు నిన్ను కూడా పిలవబోతున్నాడు. నిన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు పశ్చాత్తాపపడగలిగితే ఆయన వైపు తిరిగి, నేను పగిలిపోయానయ్యా, ఒరిగిపోయానయ్యా, కృపలోంచి జారిపోయానయ్యా, సహవాసం నుంచి దిగజారిపోయానయ్యా, నాశనానికి అమ్ముడు పోయానయ్యా, కళ్ళు చెప్పినట్టు నడిచానయ్యా అంటూ పగిలిన గుండెతో ఈ రాత్రి ఆయన చేతిలోని గర్ర తెల్లవారకమునిపై నీ జీవితం మీద కుమ్మరించబోతున్నాడు. కృప కుమ్మరించడమే కాదు, క్రొత్త పాత్రగా నిన్ను చేయబోతున్నాడు. నరుని చంపిన వాడిని, నరహంతకుడిని సేవకుడిగా చేయలా? జీవితం అంతా నాశనం చేసుకుని దూరం అయిపోయిన వారిని తిరిగి వస్తే హక్కున చేర్చుకోవాలా? ఆ దేవుడే మన దేవుడు. ఈ రోజున నేను నీకు నెమ్మదిని ఇస్తాను, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్న ఆ దేవుని వాగ్దానం నీ పట్ల ఈ నెలలో నెరవేరబోతుంది. ఆయన అంటున్నాడు, నా దగ్గరకు రండి, మొదటగా పరిశుద్ధ దేవుడిగా నేను మీకు ఉంటాను, మీ పాపభారాన్ని కడుగుతాను, పాపభారాన్ని తొలగిస్తాను, పాపం తీరిపోయి పాపం నుంచి విడుదల పొందితే మీకు నెమ్మది ఉంటుంది, క్షేమం ఉంటుంది, విశ్రాంతి ఇస్తాను. రెండోది, నేను ఎవరినో తెలుసా? నేను మీ సృష్టికర్తను. ఏ రకంగా కుప్పగూలిపోయినా మీరు ఏం కంగారు పడబాకండి, ఇక లేవలేనేమో, ఇక నా బ్రతుకు మరలా వెలగదేమో, మంచి రోజులు నాకు రావేమో అని ఒక సేవకుడిగా ప్రవచన రీతిగా చెబుతున్నాను. నువ్వు ఏ రకంగా పతనం అయిపోయినా నా దేవుడు సృష్టికర్తగా చెయ్యి పెట్టబోతున్నాడు. ఆయన చేతిలో నీవు రాగలిగితే క్రొత్త సృష్టిగా చేసి ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తలెత్తుగా చేయబోతున్నాడు. ఎక్కడ కృంగిపోయావో అక్కడ లేపి నిలబెట్టబోతున్నాడు. అయిపోయింది అనుకున్న ద్వారా ఆ పిల్లిలోని మరలా మాధుర్యమైన ద్రాక్షాన్ని కలుగ చేయగలిగిన వాడు. నీ జీవితం ధన్యంగా మారునగాక. సృష్టికర్త నిన్ను రమ్మని పిలుచుతున్న వేళ ఆయన వైపు తిరగగలిగితే నీ జీవితం క్రొత్త రూపాంతరం చెందడమే కాక, జీవితంలో ఎక్కడ ఓడిపోయి పతనమై నాశనం అయ్యావో అంతటిని అధిగమించిన సారూప్యం, సంతోషం, సమాధానం, నెమ్మది, భద్రత, వెలుగు నువ్వు ప్రకాశించే వ్యక్తిలాగా ఈ సృష్టికర్త నీకు చెయ్యబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని చేతిలో పెట్టండి. నెమ్మదిగా దేవుని దగ్గర మోకరించి, నీ చేతిలో మట్టిలాగా ఉన్నానయ్యా, ఇశ్రాయేలు కుమ్మరికి చేతిలో మట్టి ఉన్నట్టుగా నేను నీ చేతిలోకి వచ్చానయ్యా, నన్ను ఒక్కసారి తిరిగి కట్టవా, మరలా నాకు మంచి రోజులు దయచేవా? ఆయన అంటాడు, ఎందుకు కంగారు పడతావు? నేను సృష్టికర్తను, ఉన్నది లేనట్టు లేనిది చేయగలిగిన వాడను, నేను సృష్టికర్తను, ఏమైనా చేయగలిగిన వాడను. సృష్టికర్త చేతిలో పడి చూడు, పతనమైన నీ బ్రతుకు ఎంత ప్రకాశించబోతుందో, నష్టపోయిన నీ కుటుంబం ఎంత అభివృద్ధి చెందబోతుందో. నీళ్లు లేని గోతులో పడిన అనుభవంలో నుంచి ఏలే సింహాసనం వరకు నా దేవుడు తీసుకుని వెళతాడు. ఆ సృష్టికర్త నెమ్మదినిస్తాను, నా దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. వింటావా ఆయన మాట? ఆయన దగ్గరకు రాగలుగుతావా? మరొక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను, చదవండి. అదే లైన్లో చక్కని మాట రాయబడింది. దాని తర్వాత వాక్యం 43:15లో, నేను నీ సృష్టికర్తను, నేనే మీకు రాజును, నేనే నీకు రాజును, నేను నీకేమై ఉన్నాను? రాజునై ఉన్నాను. ఈ మూడవ లక్షణం ఏమిటో తెలుసా? నేను మీకు రాజును. ఆహా, ఎంత భాగ్యం అండి! దేశానికి రాజు ఉంటే ఆ ప్రజలు నిశ్చింతగా ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? శత్రువు ఆ ప్రజల మీదకి రాకుండా ఈ రాజు ఏం చేస్తాడు? కోట గోడలు కడతాడు. ఈ రాజు కరువు వస్తుందని తెలిసిందనుకోండి, కరువులోంచి నా ప్రజలు కాపాడబడాలంటే
వీళ్ళకి ఆహార ధాన్యం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి అని ఆలోచిస్తాడు. ఒకవేళ తన ప్రజలకు ఎక్కడైనా తెగులు కానీ ఇబ్బంది కానీ ఇరుగు కానీ ఎదురైతే తన ప్రజలను కాపాడుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో చేస్తాడు. అంటే కాపాడతాడు, పోషిస్తాడు, కంచి వేసి కాపాడతాడు, వాళ్ళ ఇరుకుల సమస్యలో పాలు పంచుకుంటాడు. ఇక మీదట ఏమిటి తెలుసా, మీరు నిర్భయంగా ఉండండి, నేను నా సైన్యం మిమ్మల్ని కాపాడబోతున్నాం. ఈయన ఏమంటాడు తెలుసా, నేను మీకు రాజును, పరలోక దేవుని రాజ్యపు సొమ్ముగా ఉందోగాక, ఆయన రాజ్యంలో నీవు సభ్యుడిగా ఉందోగాక. కారణం ఏంటో తెలుసా, నీకు ఒక రాజు ఉన్నప్పుడు ఆయన సమస్త విషయాల్లో కృప చూపుతాడు. ఆ రాజు తన ప్రయాసతో చేసిన దాన్ని ప్రజలకు దానం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన నా రాజు, నా రాజా నీవే అంటే అర్థం ఏమిటి, మమ్మల్ని కాపాడేవాడు, మమ్మల్ని స్వస్థపరిచేవాడు, మమ్మల్ని పోషించేవాడు, కంటికి రెప్పగా కాపాడడమే కాక నిత్యం మా క్షేమం కొరకు ప్రాకులాడుతూ పరుగులు తీసేవాడు. ఆయన ఉండబట్టేగా, ఆయన మనల్ని ఏలబట్టేగా దుష్టుడు మన మీద కన్ను వేయకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఏముంది అక్కడ, ఏ తెగులు నీ గుడారము. ఎందుకని, గొప్పతనం మన దగ్గర కాదు, మనకు ఒక రాజు ఉన్నాడు. ఊరందరికీ నాశనం వచ్చినా, ఏ తెగులు ఎగిరినా నిన్ను సమీపించదు. బైబిల్ ఎంత తేటగా చెప్పిందండి. ఆహారం లేక అలమటిస్తుంటే ఆయన అంటాడు, నేను మీ రాజును కాదా, నేను మిమ్మల్ని పోషించలేనా, ఆగండి ఇశ్రాయేలులారా అని ఆకాశం వైపు చూస్తే ఆకాశం నుండి దేవుని దోతలు తినే ఆహారం తీసుకొని వచ్చి నెమ్మదిగా ఈ ప్రజలకు తినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ, పరలోక దోతలు తినే ఆహారం ఎక్కడ. ఆయన రాజు అంటే ఆ రాజరకపు హోందాసనం ఎదుట కనపరచగలిగిన వాడు. నీ పేరు మట్టిఘటమైనా నీకు ఆయన రాజు అయితే చాలు, ఆయన పరిపాలన నీ ఉంటే చాలు. నీకు ఆహారం లేదంటే పరలోక ధాన్యం నీ కొరకు పంపబడును గాక. ఒకవేళ భయంకర విపత్తులో ఉన్నావనుకో, రాజు ఏమంటున్నాడు, ఆకాశం నుండి ఆజ్ఞాపించి అంటాడు, వెళ్ళు, నా సేవకుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడంటే పరలోకం నుండి దోత రివ్వున దిగి వచ్చి అదిగో వాళ్ళ మధ్యలో నిలిచి వాళ్ళని కాపాడుతూ వచ్చింది. ఏ రాజు చేతిలో మనం ఉన్నాం, ఈరోజు జీవితంలో రాజు లేని బ్రతుకుతున్నావు. యేసు నీ ఇంటికి రాజు కాల, నీ జీవితానికి రాజు కాల. అందుకే కష్టాలు, కన్నీళ్ళు, వేదన, కలవరం ఊరేగుతూ ఉన్నాయి. దండం పెట్టి చెబుతున్నా, ఎందుకో నిన్ను చూసినవాడు, నన్ను పలకరించినవాడు, మన బాధలు ఎరిగినవాడు అంటాడు, రండి నా దగ్గరకు మీరు రండి. ఎంతకాలం ప్రయాసపడతారు, ఎంతకాలం బాధ అనుభవిస్తారు, నేనే మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, నేనే మీ ప్రాణాలకి నెమ్మదిని కలుగ చేస్తాను. ఆ నెమ్మది కలుగ చేయడానికి మొదటగా పరిశుద్ధ దేవుడిగా ఉంటూ నా పరిశుద్ధమైన రక్తం ద్వారా మిమ్మల్ని పవిత్రపరిచి నరకం నుంచి మిమ్మల్ని తప్పించి మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. రెండవదిగా నేను ఎవరినో తెలుసా, మీ వ్యక్తిగత జీవితంలో సృష్టికర్తను. మీరు పాడైపోయినా, పగిలిపోయినా, కుప్పగూలిపోయినా మరలా క్రొత్త సృష్టిగా చేసి మీకు మంచి రోజులను దయచేయబోతున్నాను. మూడవదిగా నేను ఎవరినో తెలుసా, మీకు రాజును. మరి ఆయన రాజు కదా, మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాం. ప్రియ సహోదరులారా, ప్రభునందున వారి ఘనంగా నేను చెప్పగలిగిన మాట, తెల్లవారితే ఏమవుతుందని కలవరం నీకు. కోర్టులో తీర్పు వస్తుంది, ఈరోజు ఏమవుద్దో, ఈ పెళ్లి సంబంధం వస్తుంది, వాళ్ళు ఏమంటారు, రేపొద్దున అప్పుల వాడు ఇంటి మీద పడతాడేమో, నేను ఆత్మీయతలో ఒక రోజు సాగింది, పడిపోతానో నిలబడతాను, ఇదేగా నీ ఆందోళన. నీకు రాజు లేడా, ఆ రాజు బిడ్డగా మారలేదా? ఆయన రాజు అయితే ఏమవుతాడో తెలుసా, నీ ముందు నడవడం మొదలు పెడతాడు. ఆయన ముందు నడుస్తూ నిన్ను వెనక నడిపిస్తాడు. నీ అడుగులు జారవు, నువ్వు ఏ ఇబ్బందిలోనూ పడవు, ఇరుకున పడకుండా ఆయన నీ ముందు నడుచునగాక. సేవకుడుగా చెబుతున్నాను. అదేమిటయ్యా అంటే, తప్పనిసరిగా రాజుగా మీ ముందు, మీ కుటుంబం ముందు, మీ సేవ ముందు, మీ సంఘం ముందు, మీ పరిచర్య ముందు, అన్నిటికంటే నీ ముందు ఆయన రాజుగా నడుచునగాక. చెయ్యి ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి. ఆయన నీ ముందు నడుస్తూ ఉంటే ఆయన పరాక్రమశాలి, ఆయన వెలుగు సంబంధి, ఆయన సర్వము చేయగలిగిన వాడు. మాటిచ్చి అద్భుతాలు చేస్తాడు, కంటి చూపుతో కార్యం చేస్తాడు, వాకును పంపి శుద్ధి చేస్తాడు, పడవను నింపుతూ ఉంటాడు. అట్టి రాజుగా ఉన్నవాడు, అట్టి దేవుడు నీకు ముందుగా నడుస్తాడట. నీక మీదట ముందుగా వెళ్ళాడు అంటే శ్రమలో పడ్డావా, నీకంటే ముందు ఉన్నాడు.
గాఢాంధకారంలోకి వెళ్ళావా, నీకంటే ముందున్నాడు. అగ్నిగుండంలోకి వెళ్ళావా, నీకంటే ముందున్నాడు. ఎందుకో ఈ శుభవేళ ఈ మాటలు చెప్పడానికి ప్రభునందు సంతోషిస్తూ ఈ ప్రత్యేక సందేశంలో ఈ రోజు నుంచి నీకు, నీ కుటుంబానికి, నీ ప్రాణానికి నెమ్మదిని కలుగజేసే వ్యక్తి ఉన్నాడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయనే పరిశుద్ధ దేవుడు, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన రాజు. ఇక మీదట ఉదయాన్నే లేచి కంగారు పడకుండా ప్రార్థన చేసి ఆయనకి అప్పగించుకోనండి. నీ మార్గమంతట్లో ముందు నడుచునగాక, నీ ప్రయత్నాల్లో ముందు నడుచునగాక. ఇప్పుడు అంటున్నాడు, మీకు విశ్రాంతిని ఇస్తా, పాపం నుంచి విడుదల చేస్తాను, ఆత్మకు విశ్రాంతి రక్షణనిస్తా, నిత్యముగా సృష్టికర్తగా ఉంటాను, నీ బ్రతుకులను తిరిగి కడతాను, రాజుగా ఉంటాను, పోషించి కాపాడుతాను, మీ ముందు నడుస్తాను. మరి ఈ రోజున ఇంత భాగ్యం ఇచ్చి అంత దేవుడు దగ్గరగా నిలబడి నా దగ్గరకు రండి, భారం ఎంతకాలం మోస్తారు అంటే, ఈరోజు అన్యుడివైనా, దేవుని ఎరిగిన వాడవైనా, దేవుల్లో సాగలేని వాడవైనా, భక్తిలో నిలవలేని వాడవైనా, ఆత్మీయలో సాగలేని వాడు ఏ పరిస్థితిలో ఉన్నా ఉన్న పాటునైనా దగ్గరకు రాగలిగితే ఈరోజు జరిగే ఓ గొప్ప కార్యం ఏమిటో తెలుసా? సృష్టికర్త, ఈ రాజు, అన్నిటికంటే పరిశుద్ధ దేవుడు నీ సమస్తమైన బలహీనతలు, బంధకాలు, శాపం అన్నీ తొలగించి నీకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకును, నీ ప్రాణ ఆత్మ దేహాలకును విశ్రాంతి కలుగ చేయబోతున్నాడు. మీకును మీ పిల్లలకు విశ్రాంతి కలుగునుగాక. మరి ఆయన వైపు తిరుగుతారా? ఓ చిన్న ప్రార్థన చేస్తాను, సరళ వంచండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ్య. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఈ శుభవేళని ఈ మాటలు విని అవకాశాన్ని కలిగించారు, అందుకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. భారం మోస్తున్న వాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, జీవితాలు బద్దలైపోయిన వాళ్ళు, అన్నిటినీ పోగొట్టుకున్న వాళ్ళు, అన్యాయం అనుభవిస్తున్న వాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు. ఈరోజు నీ వాక్కును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. పేరు పేరున బిడ్డలను దీవించండి. నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. ఇంటిని పట్టిన చీకటి తొలగిపోవాలి, నష్టాలు దూరమైపోవాలి, అశాంతి వేదన తొలగిపోవాలి. వాళ్ళకు విశ్రాంతి కలగాలి, నెమ్మది కలగాలి, క్షేమం కలగాలి, నోటి నిండా నవ్వు కలగాలి, ప్రార్థనాత్మ చేత నడిపించబడాలి. నాయకుడు, రాజైన యేసు వెంట ఈ ప్రజలు నడవగలగాలయ్యా. అట్టి బలమైన కార్యాలు జరిగించి నీ రాకడకు సిద్ధపరచండి. పసిపిల్లల క్షేమం, వృద్ధుల ఆరోగ్యం కొరకు ఆసుపత్రుల వారిని కనికరించండి, పరిచయలను వారిని ఆశీర్వదించండి. ఎంతమంది మా ప్రార్థన కోరుకున్నారో వారందరికీ క్షేమం కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి, విన్నవించి, స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.